అండగా దండగా ఉండాలని ఆయన దగ్గర మాట తీసుకున్నారు. అందుకనే తన తమ్ముడికి శిక్ష పడకూడదని కమల్ కన్నయ్య అమాయకుడని ఆయన మీద నింద వేసుకొని ఇప్పుడు బెయిల్ ఇవ్వను అనేసరికి ఆయన మీద నేరం వేసుకొని ఆయన వెళ్ళిపోయారు లోపలికి, జైల్లోకి అని అంటూ ఉంటుంది అవని. అయితే అప్పుడే ఇక పల్లవి అయితే నేరం చేశానని బావగారే ఒప్పుకున్నారు కదా, అమాయకుడైన నా భర్తని జైల్లో పెట్టించారు, అసలు మిమ్మల్ని ఏమనాలి అని పల్లవి అంటూ ఉంటుంది. ఇక పల్లవి మాటలు విని అవని అయితే నేను అనుమానించిందే నిజమైంది, ఈ పల్లవి ఏదో ప్లాన్ చేసి ఇలాగా నా భర్తని ఇరికించింది, ఏం చెయ్యాలి, ఏం చేసి ఇప్పుడు ఆయన్ని బయటికి తీసుకురావాలి అని అనుకుంటూ ఉంటుంది అవని. అయితే తర్వాత ఇక పల్లవి తన తండ్రితో ఫోన్లో మాట్లాడడం, పల్లవి అక్షయ్ని తను జైల్లో ఎలా పెట్టించాడో అంతా కూడా తన తండ్రితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. తన తండ్రితో పల్లవి ఫోన్లో మాట్లాడేటప్పుడు అవని అయితే వినేస్తుంది. ఇక అవని వినేసి, అంటే ఈ తండ్రి కూతుళ్ళు ఇద్దరూ కలిసి నా భర్త మీద ఈ నింద వేసి ఆయన చైర్మన్ సీట్లో కూర్చోకుండా జైలుకి వెళ్ళేలా చేశారు, వీళ్ళ ప్లాన్ని వీళ్ళకి తిప్పికొడతాను, ఇన్ని రోజులు వీళ్ళు చేసే ఆగడాలు, ప్లాన్లు, కుట్రలు, కుతంత్రాలు బయట పెడితే మా పరువే పోతుందని ఆలోచించాను, హద్దులు దాటి ప్రవర్తించారు వీళ్ళు, ఇక వీళ్ళని అస్సలు కూడా నేను వదిలిపెట్టను అని అనుకుంటూ ఇక వెంటనే అవని అయితే రంగంలోకి దిగుతుంది. ఆఫీస్కి వెళ్ళి సీసీ ఫుటేజ్ వీడియోలన్నీ కూడా చెక్ చేస్తుంది. సీసీ ఫుటేజ్ వీడియోలను చెక్ చేసిన అవనీకైతే ఆఫీస్ బాయ్ కమల్ రూమ్లోకి వెళ్ళి డ్రగ్స్ ప్యాకెట్ పెట్టడం అంతా కూడా ఉంటుంది. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ, అంటే ఈ ఆఫీస్ బాయ్ కావాలని ఇదంతా చేశాడు అని అనుకుంటూ ఉంటుంది అవని. అయితే ఇక ఉదయం అయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్షయ్ని మరికొద్దిసేపట్లో మేము కోర్టుకి తీసుకువెళ్ళబోతున్నాం, కోర్టుకి వెళ్తే అతనికి శిక్ష తప్పకుండా పడుతుంది అని సిఐ అయితే అంటూ ఉంటారు. అప్పుడే కమలు వచ్చి, అన్నయ్య అసలు దొంగ ఎవరో, మనల్ని ఇలా పోలీస్ స్టేషన్లో ఇరికించాలని ప్లాన్ చేసింది ఎవరో తెలిసిపోయిందన్నయ్య అని కమల్ అంటూ ఉంటాడు. ఒకేసారి పల్లవి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. అవని వదిన అతన్ని తీసుకురావడానికే వెళ్ళింది, తప్పకుండా తీసుకొస్తుందన్నయ్య అని చెప్తూ ఉంటాడు కమల్. ఇంతలో ఆఫీస్ బాయ్ని అక్కడికి ఈడ్చుకొని వస్తుంది అవని. అయితే ఇక ఈడ్చుకొని వచ్చి ఇతనే డ్రగ్స్ ప్యాకెట్ పెట్టాడు, దానికి సీసీ ఫుటేజ్ వీడియోనే ఆ సాక్ష్యం అంటూ వీడియోని చూపిస్తుంది సిఐకి. అప్పుడే ఆ సాక్ష్యాన్ని చూసి సిఐ అయితే అసలు దొంగవి నువ్వే అన్నమాట, చెప్పరా చెప్పు, అసలు నువ్వెందుకు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటే, వీడు మా ఆఫీస్ బాయ్ సిఐ గారు అని అంటూ ఉంటాడు కమల్. అప్పుడు ఇక ఇతన్ని 4 తన్నితే ఇతన్ని వెనకాల ఉన్నది ఎవరు చేయించారో అని మొత్తం కూడా బయట పడుతుంది అని అంటూ ఉంటుంది అవని. అప్పుడే ఆఫీస్ బాయ్ని కానిస్టేబుల్ అందరూ కూడా చితకబాదుతూ ఉంటే పల్లవికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. చెప్పరా, నీ చేత ఈ డ్రగ్స్ ప్యాకెట్ని ఎవరు పెట్టించారు లోపల, చెప్పరా చెప్పు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా చెప్తాను సార్ చెప్తాను అని ఆఫీస్ బాయ్ దెబ్బలు తట్టుకోలేక తను నిజాన్ని చెప్పిస్తాడు. ఏదో డబ్బులకి కకృతిపడి రాజేంద్ర ప్రసాద్ వియ్యంకుడు చక్రధర్ గారే ఇదంతా నా చేత చేయించారు సార్ అని అంటూ నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఇక నిజాన్ని బయట పెట్టేయడంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోయి ఇక పల్లవి వంక చూస్తూ ఉంటారు. అంటే చక్రధర్ ఇంకా తన బుద్ధిని మార్చుకోలేదన్నమాట, నా కుటుంబాన్ని ఇంకా నాశనం చేయాలని చూస్తున్నాడా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. లేదు మావయ్య, వాడేదో పేరు చెప్పాడు, మా నాన్న ఎందుకు ఇలా చేస్తారు అని అంటూ ఉంటుంది పల్లవి. అది చెప్పాల్సింది నువ్వు కాదు ఇన్స్పెక్టర్, మీరు నాతో రండి, నా కుటుంబాన్ని ఇలాగా పరువు మర్యాద లేకుండా మా గౌరవాన్ని మర్యాదని తీసిన అతన్ని వదిలిపెట్టద్దు, మీరు వచ్చి అతన్ని అరెస్ట్ చేయండి అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఇక చక్రధర్ దగ్గరికి అయితే వెళ్తారు. అలా చక్రధర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక చక్రధర్ అయితే పోలీసులతో వచ్చిన రాజేంద్ర ప్రసాద్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక షాక్ అయిపోతూ అంటూ ఉంటాడు, ఏంటి బావగారు ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే, నీ నక్క వినయాలు తోడేళ్ళు బుద్ధులు మార్చేసాయి, ఇక నువ్వు మాకు దొరికిపోయావు, ఎందుకు నా కొడుకుని జైల్లో పెట్టించావు, డ్రగ్స్ ప్యాకెట్లు ఎందుకు అక్కడ పెట్టావు అని అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అప్పుడు ఇక చక్రధర్ నిజం తెలిసిపోయిందని షాక్ అయిపోతూ ఉంటాడు.
నువ్వేనని ఆఫీస్ బాయ్ చెప్పాడు. నిన్ను అరెస్ట్ చేయక తప్పదు. అయినా ఇలాంటి తెన్నింటి వాసాలు లెక్క పెడతావా? రక్త సంబంధం ఉంది కదా అని నువ్వు ఇలాంటి దౌర్జన్యానికి ఎగబెడతావా? కూతుర్ని ఇచ్చి వియ్యంకుడి ఇంట్లోనే చిచ్చు పెడతావా అంటూ రాజేంద్ర ప్రసాద్ అయితే తిడుతూ ఉంటాడు. అప్పుడు ఇక చక్రధర్ని పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.